ఒలింపిక్ లో క్రికెట్ అరంగేట్రం కోసం ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని అన్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. 2028 ఒలింపిక్స్ గురించి డ్రెస్సింగ్ రూమ్ లో ఇప్పటి నుంచి సీరియస్ గా చర్చ నడుస్తోందని తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన ద్రవిడ్ అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కమెంట్స్ చేశాడు. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ అంశంపై పారిస్ లో ఆదివారం ప్యానెల్ సమావేశాలు నిర్వహించారు. ఇందులో ద్రవిడ్ పాల్గొన్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డ్రెస్సింగ్ రూమ్ లో దీని గురించి చర్చించడం విన్నా. 2026 టీ20 ప్రపంచ కప్, 2027లో జరగబోయే వన్డే ప్రపంచ కప్ మాదిరిగానే 2028 ఒలింపిక్స్ గురించి ఆటగాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఈ విశ్వ క్రీడల్లో తాము భాగం కావాలని, పోడియంపై నిలబడి పతకం అందుకోవాలని క్రికెటర్లు ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే సన్నద్ధత మొదలు పెట్టారని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మెగా సంబరంలో క్రికెట్ టోర్నీ ప్రారంభమయ్యాక భారత మహిళా పురుష జట్లు ఖచ్చితంగా స్వర్ణం గెలుస్తాయని నేను బలంగా విశ్వసిస్తున్నా. ఒలింపిక్స్ లో ఆడే అవకాశం ప్రస్తుతానికి నాకైతే లేదు, కానీ ఏదో ఒక రకంగా లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో భాగమయ్యేందుకు ప్రయత్నిస్తా. జట్టుతో కలిసి కుదరకపోతే కనీసం మీడియా జాబ్ అయినా చేస్తా అని ద్రవిడ్ అన్నాడు. ఈ సందర్భంగా పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన షూటర్ మను భాకర్ ను ద్రవిడ్ ప్రశంసించాడు. టోక్యో ఒలింపిక్స్ లో ఎదురైన వైఫల్యాన్ని దాటుకుని తాజాగా టోర్నీలో ఆమె అద్భుత ప్రదర్శన చేసింది. ఎన్నో త్యాగాలు, కఠిన శ్రమతో ఈ విజయం సాధ్యమవుతుంది. ఆమె విజయం స్ఫూర్తిదాయకం, ఎంతో మందిలో ప్రేరణ నింపుతుంది అని అన్నారు ద్రవిడ్.